హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందంటే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ అయితే వీడియో చేస్తుంటే మనం అనేది వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ అయితే మనం చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. దీన్ని రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మాత్రం వస్తుందో. నెక్స్ట్ అయితే విలియమ్స్ పర్సంటేజ్ రేంజ్ అని తినేసి యాక్టివేట్ చేసి దీని యొక్క వ్యూ అయితే మనం కొంచెం చేద్దాం. ఇది ఎంత ఇక్కడ మీరు విలియమ్స్ రేంజ్ అనేది 14 ఇక్కడ దీని ప్రకారం ఇది ఎప్పుడైతే డౌన్ సైడ్ ఉంటుందో దీని ఇప్పుడు అప్ సైడ్ ఉంటుంది. దీనికి అప్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఇక్కడ ఈ ఈ రేంజ్కి ఎప్పుడైతే పైన ఉంటుందో కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ రేంజ్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ -50 ఈ రేంజ్కి బిలో ఉంటే దీనికి అంటే ఈ రేంజ్కి ఎబోస్ ఉంటే కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. -50కి బిలో ఉంటే మాత్రం పిఈ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫండమెంటల్గా ఈ రకంగా మాత్రం వర్క్ చేస్తుంది ఇది అనేది. ఒకసారి దీని యొక్క సెట్టింగ్స్ మాత్రం చూద్దాం. ఇక్కడ ఇన్పుట్స్ చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్స్ అనేది 14 ఇక్కడ సోర్స్ అనేది క్లోజ్లో ఉంది. ఇక్కడ మనం సోర్స్ అనేది ఓపెన్ పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఓపెన్ ఏ రకంగా మాత్రం కనబడుతుంది. మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళేసి ఇక్కడ చూస్తే ఇంకా టైం ఫ్రేమ్ అనేది చార్ట్లో మాత్రం ఉంది. ఒక నెక్స్ట్ అనేది ఇక్కడ స్టైల్ అనేది ఈ రకంగా మాత్రం మనకు చూపిస్తుంది. ఇది అంటే -20 50 ఐఐటి అనేది ఈ రకంగా చూస్తుంది. విజిబిలిటీ అనేది ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇండికేటర్ మాత్రం ఈ రకంగా పనిచేస్తుంది. ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ ఇండికేటర్ రిమూవ్ చేసి అదే నెక్స్ట్ ఇండికేటర్ గురించి చెప్పేసి ఉట్లీస్ సిసిఐ అని చెప్పేసి దీన్ని మనమైతే చూద్దాం. యాక్టివేట్ అయితే రిలీజ్ చేసి అయితే యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. మేము యాక్టివేట్ చేస్తే ఈ రకంగా మొత్తం ఉంది కదా. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీని రకంగా మాత్రం కనబడుతుంది. ఒకసారి సెట్టింగ్స్ అయితే చూద్దాం. సెట్టింగ్ చూస్తే ఇన్పుట్స్ మాత్రం ఇక్కడ ఈ రకంగా ఉంది. స్టైల్స్ విజిబిలిటీ ఈ రకంగా మాత్రం కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీంతో ఎంతమంది అయితే మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు అసలు అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి. కామెంట్లో మాత్రం చెప్పండి అసలు ఏ ఇండికేటర్ పెడితే బెటర్ ఇండికేషన్స్ అనుకుంటుందో వాటి కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం ఉంది. ఫర్దర్గా లాస్ట్ ఫైనల్గా వీడియోస్ అయితే దీన్ని అయితే డిలీట్ చేసి ఫైనల్గా మాత్రం జిగ్జాగ్ని మాత్రం మనం చూసి వీడియోస్ మాత్రం క్లోజ్ చేద్దాం. ఇక్కడ జిగ్జాగ్ అనేది మనం అయితే యాక్టివేట్ చేసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మనమే చూద్దాం. జిగ్జాగ్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఉంది కదా దీనికి ఎబో ఉంటే లైన్స్కి ఎబో ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఫండమెంటల్ స్ట్రాంగ్ అసలు ఇది ఒక సూపర్గా పనిచేసే ఇండికేషన్స్. ఎప్పుడైతే మనకు మార్కెట్ ఓపెన్ అవుతుందో 15 మినిట్స్ తర్వాత ఇలా అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. దీంతో అయితే మనం ట్రేడింగ్ అయితే చెయ్యొచ్చు. ఎవరైతే జిగ్జాగ్ ఇండికేటర్ మాత్రం యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రకంగా మాత్రం ఉంది. దీని యొక్క ఫర్దర్గా మాత్రం మనం చూద్దాం. ఒక సెట్టింగ్స్ చూద్దాం. ఇన్పుట్స్ అనేది ఇక్కడ పర్సంటేజ్ డ్యూరేషన్స్ ఆఫ్ ఏ రివర్సల్స్ అనేది 5 ఉంది. పియోటి లెగ్స్ అనేది 10 అయితే ఉంది. ఇక్కడ కలర్స్ మాత్రం ఎక్స్టెండ్ లాట్స్ ఉంది. డిస్ప్లే రివర్సల్ ప్రైజ్ ఉంది. డిస్ప్లే కంప్లీటివ్ వాల్యూమ్ ఉంది. డిస్ప్లే రివర్సల్ ప్రైజ్ చేంజ్ మాత్రం ఉంది. స్టైల్ మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. విజిబిలిటీ మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి వీడియోలో నీకు చెప్పినట్టు ఎప్పుడైనా ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అయితే వర్క్ అయితే చేస్తుంది. ఏ ఇండికేటర్ అయినా 15 వరకు ఉంది. మీరు ఎప్పుడైతే దాంతో ప్రాక్టీస్ చేస్తారు, మీరు అయితే ప్రాక్టీస్ చేసిన కొద్దిగా 70% ప్రాబబిలిటీ ప్రాబబిలిటీకి మాత్రం దీన్ని మనం మూవ్ అయితే కావచ్చు. ఏ ఇండికేటర్ అయినా మీరు చూసుకోండి. మీరు ఫస్ట్ అయితే ఓన్లీ ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% వర్క్ చేస్తుంది. దీంతో మీరు ప్రాక్టీస్ చేస్తే దాన్ని మీ ప్రాబబిలిటీ అనేది 70%కి మాత్రమే పెంచుకోవచ్చు. అందుగురించి మీరు ఎక్కువ అంటే అట్లీస్ట్ మీరు 6 months పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ట్రేడ్ అనేది తీసుకోండి. అప్పుడు మీరు సక్సెస్ రేటింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది. అందు గురించి మాత్రం మీరు ఎలాంటి మీరు పేపర్ ట్రేడ్ చేయకుండా మాత్రం మీరు ట్రేడ్ అనేది తీసుకుంటే మాత్రం లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 90% ట్రేడర్స్ అనేది ట్రేడింగ్లో లాస్ అయితే అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఓన్లీ 10% మాత్రమే ప్రాఫిట్లో ఉన్నారు. ఇంకా 90% మాత్రం
ఫెయిల్ అయితే అవుతున్నారు, లాస్ అయితే అవుతున్నారు. అందుకని దృష్టిలో పెట్టుకొని ట్రేడింగ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.